హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పూర్ణ సంఖ్యలు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. 6వ యూనిట్. సో పూర్ణ సంఖ్యలు అనేది కనుక మనకి చూసుకుంటే ఇంతకుముందు మనం పూర్ణాంకాలు అనేవి చూసాం. సో పూర్ణాంకాలు అనేవి 0, 1, 2, 3, 4 ఇలా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో పూర్ణ సంఖ్యలకు వచ్చేసరికి ఏంటంటే మనకి రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు, సున్నా కలిపి మనకి పూర్ణ సంఖ్యలు అంటాం. ఇంగ్లీష్లో అయితే ఇంటీజర్స్ అంటారు. వీటిని జెడ్తోని సూచిస్తారు, ఐతోని కూడా సూచిస్తారు. సో నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, 0 కలిపి మనకి పూర్ణ సంఖ్యలు అని చెబుతూ ఉంటారనమాట. సో ఇదంతా కూడా చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇచ్చినట్టు. సో ఏదైనా ఒక సంఖ్య అనేది ఇచ్చి సపోజ్ ఇక్కడ మనకి ఏవైనా కొన్ని సంఖ్యలు సపోజ్ 1, 2, 3, 4, 0, -1 ఇలా ఇచ్చారనుకోండి. కొన్ని సంఖ్యలు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక సంఖ్యకి కుడివైపును ఉన్న సంఖ్యను మనం ఉత్తర సంఖ్య అంటాము, ఎడమవైపు ఉన్న సంఖ్యను పూర్వ సంఖ్య అని చెప్తూ ఉంటాం. సపోజ్ 4, 5 ఉన్నదంటే 5కి తర్వాత సంఖ్య ఏమవుతుంది? ఉత్తర సంఖ్య అనేది అవుతుంది. 5కి చిన్న సంఖ్య ఏమవుతుంది? అది దాని యొక్క పూర్వ సంఖ్య అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ 10 యొక్క ఉత్తర సంఖ్య ఏంటి అంటే 11, 8 యొక్క ఉత్తర సంఖ్య ఏంటి అంటే 9 ఇలా మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు మైనస్లో కనుక చూసుకుంటే -1, -2, -3, -4 ఇలా ఉంటాయి కదా. సో -1, -2, -3, -4 ఇలా బ్యాక్ ఉంటాయి అన్నమాట. అంటే ఎడం వైపు ఉంటాయి. మైనస్లో అన్నీ ఎడం చేతి వైపు, పాజిటివ్స్ ధన సంఖ్యలన్నీ కుడివైపు, రుణ సంఖ్యలన్నీ ఎడం వైపు ఉంటాయి. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి సంఖ్యలు ఇచ్చి ఉత్తర సంఖ్య, పూర్వ సంఖ్య కనుక్కోమన్నారు అంటే కుడివైపుకి వెళ్తే అది మనకి ఉత్తర సంఖ్య, ఎడం వైపుకి ఒక స్టెప్ వెనక్కి వేస్తే అది మనకి పూర్వ సంఖ్య అవుతుంది. ఇప్పుడు -5 యొక్క ఉత్తర సంఖ్య అడిగాడు. ఉత్తర సంఖ్య అంటే కుడివైపు కదా. సో -4 అనేది దాని యొక్క ఉత్తర సంఖ్య అవుతుంది. -3 యొక్క ఉత్తర సంఖ్య అన్నాడు, కుడివైపు కదలాలి. -2 ఉంది కాబట్టి -2 అనేది దాని ఉత్తర సంఖ్య. 0 యొక్క ఉత్తర సంఖ్య అడిగాడు. 0 నుంచి 1కి కుడివైపు వెళ్ళాలి కాబట్టి 1 అనేది ఉత్తర సంఖ్య అనేది అవుతుంది. అదే పూర్వ సంఖ్య కావాలి అంటే బ్యాక్ వెళ్ళాలన్నమాట. అంటే ఎడం వైపు వెళ్ళాలి. 10 ఇక్కడ ఉంటుంది, 9, 10. సో వెనక్కి వెళ్తే 9 అంటే 10 యొక్క పూర్వ సంఖ్య అంతా 9, 8 యొక్క పూర్వ సంఖ్య 7, 5 యొక్క పూర్వ సంఖ్య 4, 3 యొక్క పూర్వ సంఖ్య 2. సో మన నిత్య జీవితంలో ఈ పూర్ణ సంఖ్యలు ఏ విధంగా ఉపయోగపడతాయంటే ఏవైనా మనం లాభ నష్టాలని వాటిని తెలియజేస్తూ ఉంటాం. సో సపోజ్ లాభాన్ని అయితే పాజిటివ్లోని, నష్టాన్ని అయితే నెగిటివ్లోని, అలాగే చలిని డిగ్రీ అంటే ఉష్ణోగ్రతల్ని కూడా -డిగ్రీస్లోని వాటిల్లోని కొలుస్తూ ఉంటాం. ఇలా లాభ నష్టాలను సూచించే పరిస్థితుల్లో కానీ ఏవైనా మనకి ఖర్చులు కానీ ఆదాయం ప్లస్లో చూపిస్తాం, ఖర్చులు మైనస్లో కానీ ఇలాగ చూపిస్తూ ఉంటాం. అలాగే ఉష్ణోగ్రతను కూడా. సో ఆ విధంగా ఇక్కడ లాభము 150 అంటే +150 అని సూచిస్తాం. నష్టం 250 అంటే -250 అని. అలాగే లాభము 225 అంటే +225గా సూచిస్తాము. అలాగే నష్టం 330 అంటే -330గా సూచిస్తాం. అంటే నష్టానికి ఎప్పుడు మైనస్ యూజ్ చేస్తాము, లాభానికి ఎప్పుడు ప్లస్లు అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అలా మనకి 0 రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు కలిపి మనకి పూర్ణ సంఖ్యలు అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చూసుకుంటే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, 0 రుణ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు వీటన్నింటినీ అంటే ఈ రుణ సంఖ్యల్ని, 0ని, పూర్ణాంకాలని, సహజ సంఖ్యలు అన్నింటినీ కలిపితే మనకి పూర్ణ సంఖ్యలు అనేవి వస్తాయన్నమాట. ఎందుకంటే సహజ సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అవుతాయి, పూర్ణాంకాలు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 రుణ సంఖ్యలు అంటే -1, -2 ఇలా ఇవన్నీ కలిపితే మనకి పూర్ణ సంఖ్యలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్ సంఖ్యారేఖపై పూర్ణ సంఖ్యల్ని సూచించుట. సంఖ్యారేఖ పైన ఎప్పుడు కూడా కుడివైపున ధన సంఖ్యల్ని, ఎడం వైపున 0 అనేది తీసుకుంటే కుడివైపున ధన సంఖ్యల్ని, ఎడం వైపు రుణ సంఖ్యల్ని సూచిస్తూ ఉంటాము. సో సపోజ్ ఇక్కడ -6ని గుర్తించండి అంటే సో ఇక్కడ -6 అనేది గుర్తిస్తాం. అంటే 0 నుంచి ఎడం వైపుకి 6 పాయింట్లు జరపండి అంటే ఇక్కడ -6కి 1, 2, 3, 4, 5, 6కి 6 పాయింట్లు జరిపితే -6 దగ్గరికి రావడం జరిగింది.
అలాగే కుడివైపు 2 పాయింట్లు జరపండి అంటే 0 నుంచి 1 2. సో 2 దగ్గరికి వచ్చింది. ఇలా మనకి పాజిటివ్ నెంబర్స్ కుడివైపున, నెగిటివ్ నెంబర్స్ అనేవి ఎడం వైపున మనకి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పూర్ణ సంఖ్యల యొక్క క్రమము అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే కుడివైపు నుంచి, ఇప్పుడు ఇది సంఖ్యారేఖ కదా, ఇది 0 కదా, ఇక్కడ నుంచి మనం కుడివైపు వెళ్ళే కొలది వాటి యొక్క విలువ అనేది పెరుగుతుందన్నమాట. సో కుడివైపు వెళ్ళే కొలది సంఖ్యల యొక్క విలువ ఏమవుతుంది, పెరుగుతుంది. ఎడం వైపు వెళ్ళే కొలది విలువ అనేది ఏమైపోతుంది, తగ్గిపోతుంది. సో ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. అంటే ఇక్కడ సపోజ్ -2 -1 అనేది వేసాం. -2 అనేది -1 కంటే చిన్నది. అంటే ఇటువైపు వెళ్తున్న కొలది, రుణ సంఖ్యల వైపు వెళ్తున్న కొలది దాని విలువ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు -1 పెద్దదా, -10 పెద్దదా అంటే -1 పెద్దది, -10 పెద్దది కాదు. అలా ఎడం వైపు వెళ్ళే కొలది ఎంత పెద్ద సంఖ్య అయితే దాని విలువ అంత చిన్నదైపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ చూసుకుంటే ఇలా ఒక వాటర్ సంథింగ్ ఏదో ఉంది. ఈ పైకి వెళ్ళే కొలది పెరుగుతూ ఉంటుందన్నమాట, కిందకి వెళ్ళే కొలది నీటి మట్టం తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి నిత్య జీవితంలో కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఏది పెద్దది అని అడుగుతున్నారు. సో ఇలా చూసుకుంటే ఈ పైకి వెళ్ళే కొలది వాటి విలువ ఏమవుతుంది, పెరుగుతుంది. కిందకి వెళ్ళే కొలది వాటి విలువ తగ్గిపోతుంది. కిందకి వెళ్ళే కొలది ఎంత పెద్ద సంఖ్య అయినా దాని విలువ అంత చిన్నది అయిపోతుంది అనమాట. ఇప్పుడు -1 -100 ఉన్నాయి. 100 పెద్దదే, కానీ మైనస్లో ఉంది కాబట్టి ఇది చిన్న విలువ అయిపోతుంది. -1 పెద్దది అవుతుంది. అలాగా ఇక్కడ చూడండి, 0 పెద్దదా -1 పెద్దదా అంటే 0 పెద్దది. అలాగే -100 పెద్దదా -101 పెద్దదా అంటే -100 పెద్దది. 50 పెద్దదా -51 పెద్దదా అంటే 50 ప్లస్లో ఉంది కాబట్టి 50 పెద్దది. -7 పెద్దదా 1 పెద్దదా అంటే 1 పెద్దది, ఎందుకంటే పాజిటివ్లో ఉంది కాబట్టి. -50 పెద్దదా -70 పెద్దదా అంటే -50 పెద్దది. చిన్నదే ఎప్పుడు ఎక్కువ విలువను కలిగి ఉంటుంది మైనస్లో, ఎడం వైపు వెళ్ళే కొలది. -53 పెద్దదా -5 పెద్దదా అంటే -5 పెద్దది అవుతుంది. ఈ విధంగా మనకి పూర్ణ సంఖ్యలు అయితే ఉండడం జరిగింది. ఇక సంఖ్యారేఖను కనుక మనం పరిశీలించినట్టయితే 0 ఇటు పాజిటివ్ నెంబర్స్, ఇటు నెగిటివ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ 7 అనేది 4 కంటే పెద్దది అని మనకు తెలుసు కదా. సో సంఖ్యారేఖ పైన దాన్ని ఏ విధంగా మనం సూచిస్తాము. ఇప్పుడు సపోజ్ 7 అనేది 4 కంటే పెద్దది కదా. అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నదే, సంఖ్యారేఖ వైపు కుడివైపున వెళ్తే విలువ పెరుగుతుంది, ఎడం వైపు వెళ్తే విలువ తగ్గిపోతుంది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కనుక చూసుకుంటే, సంఖ్యారేఖను చూడడం ద్వారా దిగువ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఏ పూర్ణ సంఖ్యలు -8 -2ల మధ్య ఉంటాయి అని అన్నారు. సో ఇక్కడ -8 ఉంది, ఇక్కడ -2 1 0 ఉంది. సో 0 -1 -2 -3 -4 -5 -6 -7 అంటే ఇవన్నీ మనకి -2కి -3కి మధ్య ఉంటాయి. 3 4 5 6 7 అన్నీ మైనస్లోనే ఉంటాయి అన్నమాట. సో అదే ఇక్కడ ఇచ్చారు చూసారా, -3 -4 -5 -6 -7. ఒకవేళ 0 వద్ద లేనట్లయితే ఇక్కడ చూస్తే మనకి వాటిపైన ఎక్సర్సైజ్లు అనేవి ఇచ్చారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, ఒక బటన్ 3 వద్ద ఉంచబడింది, -3 వద్ద ఉంచబడింది. -9 వద్దకు చేరుకోవడానికి మనం ఏ దిశలో ఎన్ని అడుగులు వేయాలి అని అన్నారు. మనము ఎడం వైపు వెళ్ళాలి, ఎందుకంటే ఇవి మైనస్లో ఉన్నాయి కాబట్టి ఎడం వైపు వెళ్తాం. 3 నుంచి మనం 4, సో ఇక్కడ 3 అనేది ఉన్నది, ఇక్కడ 4 5 6 7 8 9 దగ్గరికి వెళ్ళాం. అంటే 1 2 3 4 5 6 అడుగులు వేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే రెండవది, మనం -6కు కుడివైపున 4 అడుగులు కదిలినట్లయితే మనం ఏ సంఖ్యను చేరుకుంటాం అన్నారు. సో ఇది సంఖ్యారేఖ అనుకుంటే -6 -5 -4 -3 -2 -1 0 1 2 3 ఇలా వెళ్ళింది. ఇప్పుడు ఏమన్నాడు, -6 నుంచి కుడివైపుకు 4 అడుగులు కదలమన్నారంటే ఇక్కడ -6 ఉంది కదా, ఇక్కడ నుంచి కుడివైపు 4 అడుగులు 1 2 3 4 అడుగులు కదిలితే ఎక్కడికి వచ్చాం, -2 దగ్గరికి రావడం జరిగిందనమాట. సో అదే ఇక్కడ ఇచ్చారు ఎగ్జాంపుల్స్లో. నెక్స్ట్ 6.1 ఎక్సర్సైజ్ అనేది డిస్కస్ చేద్దాము.
క్రింది వాటికి వ్యతిరేకాలు రాయండి అన్నాడు. బరువు పెరగడం అంటే బరువు తగ్గడం అని. ఉత్తరం వైపు సో ఇలా బరువు పెరగడం, బరువు తగ్గడం. ఉత్తరం వైపు 300 కిలోమీటర్లు. ఉత్తరం వైపు ఇలా 300 కిలోమీటర్లు అంటే దానికి ఆపోజిట్ దక్షిణం వైపు 300 కిలోమీటర్లు అనమాట. తూర్పుకి 80 మీటర్లు అంటే తూర్పుకి ఇలా 80 మీటర్లు. సో ఆపోజిట్ ఏంటి? పడమరకి 80 మీటర్లు. అలాగే 700 రూపాయలు నష్టం అట, 700 రూపాయలు లాభం. వ్యతిరేకంగా రాయమన్నాడు కాబట్టి 700 రూపాయలు లాభం. సముద్ర మట్టానికి 10 మీటర్ల ఎగువ. సముద్ర మట్టానికి 10 మీటర్ల ఎగువ అన్నాడు కాబట్టి ప్లస్ 100 మీటర్స్ రాస్తాం. ఇప్పుడు ఏంటి? సముద్ర మట్టానికి 100 మీటర్ల దిగువ. దిగువ అంటే మనం మైనస్లో తెలియజేస్తాం. సో మైనస్ 100 మీటర్లు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, క్రింది సంఖ్యలను తగిన గుర్తులతో పూర్ణ సంఖ్యలుగా సూచించండి అన్నాడు. ఒక విమానం భూమి నుండి 2000 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఎత్తులో అంటే మనం ఎప్పుడు పాజిటివ్ రాస్తాం, ప్లస్ రాస్తాం అనమాట. అదే కిందకి భూమట్టం నుంచి పైకి అంటే పాజిటివ్, భూమట్టం నుంచి కిందకి అంటే నెగిటివ్. అలాగే సముద్రం పైనుంచి సముద్రం కింద నుంచి అంటే నెగిటివ్ అని అనమాట. సో ఇక్కడ ఏమన్నాడు? భూమి నుండి 2000 మీటర్ల ఎత్తులో అన్నాడు కాబట్టి ప్లస్ 2000 మీటర్లుగా మనం రాస్తాం. అలాగే సముద్ర మట్టానికి 800 మీటర్ల లోతులో అన్నాడు కాబట్టి మైనస్ 800 మీటర్లను రాస్తాం. నెక్స్ట్, 200 రూపాయల జమ. సో జమ చేశారు కాబట్టి ప్లస్ 200 అని రాస్తాం. 700 రూపాయల ఉపసంహరణ అంటే తీసేసుకున్నారు కాబట్టి మైనస్ 700 అని రాస్తాం. ఈ విధంగా అయితే ఇచ్చారు. నెక్స్ట్, ఒక సంఖ్యా రేఖపై ఈ క్రింది సంఖ్యలను సూచించండి అని అన్నాడు. సో ప్లస్ 5 అంటే ఇలా తీసుకుంటే 0 1 2 3 4 5. సో ప్లస్ 5 సూచించమన్నారంటే ప్లస్ 5 ఇక్కడ ఉంటుంది. అలాగే -10 -1 -2 సో ఆన్ ఇక్కడ -10 ఉంటుంది. సో -10 అనేది ఎడం వైపు ఉంటుంది. అలాగే +8 అంటే కుడివైపు అనమాట. సో ఇక్కడ +8. అలాగే -1 ఇక్కడ ఉంది. నెక్స్ట్ -6. సో -6 ఇక్కడెక్కడో రాసుకుంటాం. ఈ విధంగా అయితే సూచించవచ్చు. నెక్స్ట్, పక్కనే ఉన్న పటం నిలువు సంఖ్య రేఖ. ఇది పూర్ణ సంఖ్యలను సూచిస్తుంది. దానిని పరిశీలించి ఈ క్రింది బిందువులను గుర్తించండి అని అన్నాడు. సో ఒకవేళ బిందువు D అనేది +8 అయితే అప్పుడు ఏ బిందువు -8 అవుతుంది అని అంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి O ఉంది కదా, 1 పైకి పాజిటివ్ నెంబర్స్ అనమాట. ఇక్కడ D దగ్గర +8 అనేది రాస్తే ఎక్కడ -8 అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే O కదా, కింద నుంచి మనం చూసుకుంటాం. సో ఇక్కడ మనకి O దగ్గర 0 అనుకుంటే ఇక్కడ కిందకి వచ్చే కొలది -1 -2 -3 అలా వస్తుంది. సో F దగ్గరకు వచ్చేసరికి -8 అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, బిందువు G ఒక ధనపూర్ణ సంఖ్యన రుణపూర్ణ సంఖ్యన అని అడుగుతున్నారు. G ఎక్కడుంది? సో G ఇక్కడ ఉన్నది అంటే 0కి కిందన ఉన్నది కాబట్టి ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్ కాబట్టి G కూడా ఒక రుణపూర్ణ సంఖ్య అనమాట. నెక్స్ట్, B మరియు E బిందువులు సూచించే పూర్ణ సంఖ్యలు రాయండి అని అన్నాడు. BE. సో Bకి చూసుకుంటే ఇక్కడ 1 2 3 4 +4 అనేది B సూచిస్తుంది. ఇక E ఇక్కడ F దగ్గర -8 అనుకున్నాం కదా, ఆ తర్వాత ఉన్నది -9. E దగ్గర -10 అంటే E అనేది -10ని, B అనేది +4ని సూచిస్తుంది అనమాట. ఈ సంఖ్యారేఖపై గుర్తించబడ్డ ఏ బిందువు తక్కువ విలువను కలిగి ఉంది అని అన్నారు. తక్కువ విలువ అన్నారు. సో లాస్ట్లో ఉన్నది ఏంటి? -10 అనేది తక్కువ విలువ. నెక్స్ట్, అన్ని బిందువుల విలువలను ఆరోహణ క్రమంలో అమర్చండి అని అన్నాడు. సో చిన్న నుంచి పెద్దకి రాసేయడమే. నెక్స్ట్ కనుక చూసుకుంటే, సంవత్సరంలో ఒక నిర్దిష్ట రోజున భారతదేశంలోని 5 ప్రదేశాల ఉష్ణోగ్రతల జాబితా అనేది ఇవ్వబడిందట. సియాచిన్, సిమ్లా, అహ్మదాబాద్, ఢిల్లీ, శ్రీనగర్లో. సో ఉష్ణోగ్రతలు అనేవి ఇచ్చారు. కింద కొన్ని క్వశ్చన్స్ అనేవి అడిగారు. ఈ ప్రదేశాల ఉష్ణోగ్రతలను ఖాళీలలో పూర్ణ సంఖ్యల రూపంలో రాయండి అని అన్నాడు. సో ఎక్కువ అంటే ప్లస్ రాయాలి, తక్కువ అంటే మైనస్ రాయాలి. 0 కంటే 10 డిగ్రీలు తక్కువ అన్నాడు కాబట్టి -10 degrees అని రాస్తాం. 0 కన్నా 2 డిగ్రీలు తక్కువ అన్నాడు కాబట్టి -2 degrees Celsius అని రాస్తాం. అలాగే 0 కన్నా 30 డిగ్రీలు ఎక్కువ అన్నాడు కాబట్టి +30 degrees అని రాస్తాం. ఎక్కువ అన్నాడు కాబట్టి 30.
అలాగే 20 డిగ్రీస్ ఎక్కువ అన్నాడు కాబట్టి +20 డిగ్రీస్ అని రాస్తాం. అలాగే 0 డిగ్రీల కన్నా 5 డిగ్రీలు తక్కువ అన్నాడు కాబట్టి -5 డిగ్రీస్ సెల్సియస్ అని రాస్తాం. నెక్స్ట్ అంటే తక్కువ అయితే మైనస్, ఎక్కువ అయితే ప్లస్ అంతే. నెక్స్ట్ డిగ్రీ సెల్సియస్లో ఉష్ణోగ్రతను సూచించే సంఖ్యారేఖ కింద ఇవ్వబడింది. నగరం యొక్క ఉష్ణోగ్రతను ఎదురుగా పేరు రాయండి అని అన్నాడు. సో ఇక్కడ ఎక్కువ అయితే పాజిటివ్లో రాయాలి, తక్కువ అయితే నెగిటివ్లో రాయాలి. సో తక్కువ అన్నాడు -10 అంటే ఇక్కడ ఏంటిది సియాచిన్ అనమాట. నెక్స్ట్ -2 డిగ్రీస్ అన్నాడు అంటే ఇక్కడ ఉంటుంది, అది సిమ్లా అనమాట ఇక్కడ. నెక్స్ట్ 30 డిగ్రీలు ఎక్కువ అన్నాడు అహ్మదాబాద్, ఇక్కడ అహ్మదాబాద్. 20 ఎక్కువ అన్నాడు ఢిల్లీ, 20 డిగ్రీలు ఎక్కువ ఇక్కడ ఢిల్లీ. 5 డిగ్రీలు తక్కువ అన్నాడు శ్రీనగర్, ఇక్కడ శ్రీనగర్ అనేది రాస్తాం. ఆ విధంగా ఇచ్చారు. అత్యంత చల్లని ప్రదేశం ఏది అంటే బాగా మైనస్లు ఎక్కువ అంటే తక్కువలో ఏమున్నది, అది ఎంత తక్కువలో అంటే మైనస్లో ఎంత ఎక్కువ నెంబర్ ఉంటే అంత తక్కువ విలువ ఉన్నట్టు. అంటే -10 డిగ్రీలు ఉంది అంటే -10 డిగ్రీలు అంటే అది అత్యంత చల్లని వాతావరణం అని అర్థం. నెక్స్ట్ ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్న ప్రదేశాల పేర్లు రాయండి అన్నాడు. 10 డిగ్రీల కంటే ఎక్కువ అంటే 30, 20 ఉన్నాయి, ఢిల్లీ, అహ్మదాబాద్ అనమాట. సో ఆ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ దిగువ పేర్కొన్న ప్రతి జతలో సంఖ్యారేఖపై ఒక సంఖ్యను కుడివైపున ఉన్న సంఖ్య ఏది అని అడుగుతున్నారు. పేర్కొన్న ప్రతి జతలో సంఖ్యారేఖపై ఒక సంఖ్యకు కుడివైపున ఉన్న సంఖ్య ఏది. సో ఇప్పుడు 2కి గనక చూసుకుంటే కుడివైపున ఉన్న సంఖ్య 3 అవుతుంది, 9కి చూసుకుంటే 10 అనేది అవుతుంది. ఇక్కడ -3కి కుడివైపున ఏముంటుంది, కుడివైపున -2 అనేది ఉంటుంది. -8కి కుడివైపున -7 అనేది ఉంటుంది. నెక్స్ట్ 0కి కుడివైపున 1 ఉంటుంది, -1కి కుడివైపున 0 అనేది ఉంటుంది. 11కి కుడివైపున -10 ఉంటుంది, 10కి కుడివైపున 11 ఉంటుంది. -6కి కుడివైపున -5 ఉంటుంది, 6కి కుడివైపున 7 ఉంటుంది. నెక్స్ట్ 1కి కుడివైపున 1కి కుడివైపున 2 ఉంటుంది. -100కి కుడివైపున -99 అనేది ఉంటుంది. ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇవ్వబడ్డ జతల మధ్య అన్ని పూర్ణ సంఖ్యలు రాయండి అని అన్నాడు. సో 0 నుంచి -7 కంటే -1, -2, -3, -4, -5, -6 ఇవి వీటి మధ్య ఉన్న పూర్ణ సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ -4కి 4 కంటే -4, -3, -2, -1, 0, 1, 2, 3 అనేవి -4కి 4కి మధ్య ఉన్నవి. నెక్స్ట్ -8కి 15కి, సో -8 అంటే -9, -10, -11, -12, -13, -14 ఇవనేవి ఆ రెండింటి మధ్య ఉన్న పూర్ణ సంఖ్య. అలాగే 23కి 30 కంటే 24, 25, 26, 27, 28, 29 అనేవి 23కి 30కి మధ్య ఉన్న పూర్ణ సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ -20 కంటే ఎక్కువ ఉన్న 4 రుణ పూర్ణ సంఖ్యలని రాయండి అన్నాడు. -20 కంటే ఎక్కువ ఉన్న 4 రుణ పూర్ణ సంఖ్యలు. -20 కంటే ఎక్కువ అంటే 20 కంటే అదే 20 కంటే ఎక్కువ అంటే మనం చిన్న సంఖ్యలు రాయాలంటే -19, -18, -17, -16 ఇవన్నీ కూడా 20 కంటే ఎక్కువే. నెక్స్ట్ -10 కంటే తక్కువ 4 పూర్ణ సంఖ్యలు రాయండి. -10 కంటే తక్కువ అంటే మనం ఏం రాయాలి, -11, -12 వాటికంటే పెద్దవి రాయాలి. ఎప్పుడైనా చెప్పుకున్నాం కదా రుణ సంఖ్యల్లో అంటే నెగిటివ్ నెంబర్స్లో దాని వాల్యూ ఎంత పెరిగితే అంత తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు 10 నార్మల్గా 10 కంటే 11 పెద్దది, కానీ మైనస్లో ఉంది కాబట్టి 11 చిన్నది అవుతుంది, 10 పెద్దది అవుతుంది అలా అనమాట. సో 13, 14 ఇవన్నీ కూడా 10 కంటే తక్కువైనవి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే దిగువ వాక్యాలకు సత్యము లేదా అసత్యం రాయండి. ఒకవేళ వాక్యం తప్పైతే సరిచేయండి అన్నాడు. -8 అనేది ఒక సంఖ్యారేఖపై -10కి కుడివైపున ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఇలా -10 ఉంటుంది, -9, -8. సో -10కి కుడివైపున -8 ఉంటుంది అన్నాడు కాబట్టి కరెక్టే. నెక్స్ట్ -100 అనేది ఒక సంఖ్యారేఖపై -50కి కుడివైపున ఉంటుంది అన్నారు. సో ఇక్కడ -50, -51 ఇలాగా వస్తాయి. 100
సో ఇక్కడ కుడివైపు ఉంటుంది అన్నాడు, కానీ ఇక్కడ ఎలా ఉంటుంది, ఎడం వైపు ఉంటుంది. సో ఇది తప్పు. నెక్స్ట్ అతి చిన్న రుణ పూర్ణ సంఖ్య 1 అని అన్నారు. అతి చిన్న రుణ పూర్ణ సంఖ్య 1 అనేది కూడా తప్పే. అతి పెద్ద రుణపూర్ణ సంఖ్య 1 -1. అతి చిన్నదంటే అనంతం, మనకు తెలీదు. నెక్స్ట్ కనుక చూసుకుంటే -26 అనేది 25 కన్నా ఎక్కువ అంటున్నారు. -26 అనేది 25 కంటే ఎక్కువ కాదు, తక్కువ. -25 పెద్దది -26 కంట. నెక్స్ట్ ఒక సంఖ్యారేఖ గీయండి మరియు క్రింది వాటికి సమాధానం ఇవ్వండి అన్నాడు. -2కు కుడివైపు 4 సంఖ్యలు జరిగించు ఏ సంఖ్య చేరుకుంటారు. ఇక్కడ -2, -1, 0, 1, 2, 3 ఇలా ఏమన్నాడు, -2 నుంచి కుడివైపుకు 4 స్థానాలు జరపమన్నాడు. సో 1, 2, 3, 4 స్థానాలు జరిపితే ఎక్కడికి చేరుకున్నాం, 2కి చేరుకున్నాం అనమాట, +2కి. నెక్స్ట్ 1 నుండి ఎడం వైపు 5 సంఖ్యలు జరిగించో ఏ సంఖ్యను చేరుకుంటాము. 1, -1, 2, -3, -4, -5, 2, 3, 4, 5, 6 ఇలా రాసుకున్నాం. 1 నుండి ఎడం వైపుకి జరపమన్నాడు. ఇక్కడ 1 నుంచి ఎడం వైపు అంటే 1, 2, 3, 4, 5 స్థానాలు జరిగితే మనం -4కి చేరుకున్నాం. నెక్స్ట్ సంఖ్యారేఖపై మనము -8 దగ్గర ఉంటే -13 చేరడానికి ఏ వైపుకు జరగాలి. ఇక్కడ -8, -7 ఇలా ఉంది. ఇక్కడ -13 ఉంది. సో ఎటువైపు జరగాలి, మనం ఎడం వైపు జరగాలన్నమాట. ఎడం వైపు జరగాలి -13ని చేరుకోవాలంటే. నెక్స్ట్ ఒక సంఖ్యారేఖపై మనము -6 దగ్గర ఉంటే -1ని చేరడానికి ఏ వైపుని జరగాలి. ఇక్కడ -6 ఉంది, ఇక్కడ -1 ఉంది. ఏ వైపుని జరగాలి, -1ని చేరుకోవాలంటే కుడివైపుకి వెళ్ళాలి. సో ఇది మనకి ఎక్సర్సైజ్ 6.1కి సంబంధించింది. నెక్స్ట్ పూర్ణ సంఖ్యల సంకలనం అనేది చూద్దాం. నెక్స్ట్ పూర్ణ సంఖ్యల సంకలనం గురించి కనుక చూసుకుంటే, సపోజ్ ఇలా ఉంది మనకి, ఇది గ్రౌండ్ ఫ్లోరు, ఇది గోడౌను, ఇది టెర్రస్ అని చూసుకుంటే, మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే మెట్లు ఇలా దిగుతూ వెళ్తున్నాం, అంటే అవన్నీ మైనస్లోకి వస్తాయి. మనం టెర్రస్కి ఎక్కాలంటే ఇలా మెట్లు పైకి ఎక్కుతూ వెళ్తున్నాం. సో అది మనకి పాజిటివ్ నెంబర్స్లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు వీటి యొక్క సంకలనం గురించి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 6 అడుగులు పైకి వెళ్ళండి అని అన్నాడు. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇలా 6 అడుగులు పైకి వెళ్తే మనకి 6వ మెట్టు దగ్గరికి వెళ్తాం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4 అడుగులు కిందకి వెళ్ళండి అంటే సో -4 దగ్గరికి వెళ్తాం. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5 అడుగులు పైకి వెళ్ళండి మరియు తర్వాత అక్కడ నుంచి మరో 3 అడుగులు కింద దిగండి అన్నాడు. సో 5 అడుగులు పైకి వెళ్ళాం +5 అనుకోండి. మళ్ళీ అక్కడ నుంచి 3 అడుగులు కిందకి దిగమన్నాడు. అంటే కిందకి 3 అడుగులు దిగితే మళ్ళీ ఎక్కడికి వస్తాం, 2 దగ్గరికి వస్తామన్నమాట. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 6 అడుగులు కిందకి వెళ్ళండి, 6 దగ్గరికి -6 దగ్గరికి వెళ్తాం. తర్వాత అక్కడ నుంచి మరో 2 మెట్లు దిగువకు వెళ్ళండి, అంటే మళ్ళీ ఇంకా 2 దిగువకు వెళ్ళమన్నాడు, అంటే -8కి వెళ్తాం అన్నమాట. ఇలా ఈ పాజిటివ్ నెగిటివ్ కలపడం వస్తే ఈ పూర్ణ సంఖ్యల సంకలనం వ్యవకలనం అనేవి మనకి వచ్చేస్తాయి ఈజీగా. నెక్స్ట్ వీటికి సంబంధించినవే ఇవన్నీ. ఇవి మెయిన్గా మనకి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ యొక్క కలిపేటప్పుడు, సంఖ్యలను కలిపేటప్పుడు ప్లస్ ప్లస్ కలిపితే మనకి ప్లస్ వస్తుంది, మైనస్ మైనస్ కలిపితే మైనస్ అనేది వస్తుంది. అలాగే ప్లస్ మైనస్ కలిపినప్పుడు పెద్ద సంఖ్య ముందు ఏ గుర్తు అయితే ఉంటుందో ఆ గుర్తు అనేది రావడం జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ప్లస్ ప్లస్ ఉన్న సంఖ్యలను కలిపితే ప్లస్సే వస్తుంది, మైనస్ మైనస్ ఉన్న సంఖ్యలను కలిపితే మైనస్ వస్తుంది. ఇప్పుడు -6 -2 ఉన్నాయి, ఇక్కడ రెండింటికి మైనస్ ఉంది, రెండింటిని కలపాలి. అప్పుడు ఏంటి, 2 సంఖ్యల్ని కలిపేస్తాం, మైనస్ అనేది పెడతాం. ఈ విధంగా మనం రాసుకుంటాం. అలాగే -6 + 2, ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతున్నాం, 6లోంచి 2 తీస్తాం. సో 6లోంచి 2 తీస్తాం, పెద్ద సంఖ్య ముందు ఏదైతే గుర్తున్నదో దాన్ని ఇక్కడ పెట్టేస్తాం అనమాట. అలా కాకుండా 6 - 2 ఇలా ఉన్నదనుకోండి, 6లోంచి 2 తీస్తాం, 4, 6 ముందు ఏ గుర్తుంది, ప్లస్ ఉంది. సో ఇక్కడ ప్లస్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. సంఖ్యారేఖపై సంకలనం అనేది చూడండి ఎలా ఇచ్చాడో. సో ఇక్కడ 3, 5ని సంకలనం చేయమన్నాడు. అంటే 3కి 5 కలపాలి, అంటే 3 నుంచి 5 సంఖ్యలు అవతలకి జరగాలి కుడివైపు.
సో ఇక్కడ చూస్తే 3 అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి 5 అడుగులు 1 2 3 4 5 ఎక్కడికి వెళ్ళాం 8కి వెళ్ళాం. అంటే 5 + 3 ఎంత అయింది, 3 + 5 ఎంత అయింది 8. అంటే సంఖ్యారేఖ పైన సంకలనం చేసినప్పుడు మనం 0 నుంచి కుడివైపుకు కదులుతూ ఉంటాం. అదే వ్యవకలనం చేస్తే ఎడం వైపుకి కదులుతూ ఉంటాం. ఇక్కడ చూడండి -3 -5ని కూడండి అని అన్నారు. సో మైనస్ అన్నారు కాబట్టి మనం ఎడం వైపుకి వెళ్తున్నాం. ఇక్కడ 3 అనేది ఉన్నది. ఇక్కడ నుంచి ఎడం వైపుకి 3 స్థానాల్ని కూడుతాం. ఏమైంది -8 అనేది అయింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు సపోజ్ సంఖ్యారేఖపై +5 మరియు -3ల మొత్తాన్ని కనుగొనండి అన్నాడు. సో +5 అన్నాడు కాబట్టి 0 నుంచి ఫస్ట్ 5వ స్థానం దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి -3 అన్నాడు కాబట్టి ఎడం వైపుకి రండి. ఎడం వైపుకి 3 స్థానాలు వస్తే 1 2 3 3 స్థానాలు వస్తే 2 దగ్గరికి వచ్చాం. ఈ విధంగా సంఖ్యారేఖ పైన వ్యవకలనము అలాగే సంకలనము రెండు కూడా పూర్ణ సంఖ్యలతో ఈజీగా చేయొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే -5 + 3 చేయమన్నారు. ఫస్ట్ ఏం చేస్తాం 0 దగ్గర నుంచి డైరెక్ట్గా -5కి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి +3 చేయమన్నారు కాబట్టి ప్లస్ అంటే ఏం లేదు కుడివైపుకి వెళ్ళాలి, మైనస్ అంటే ఎడం వైపుకి వెళ్ళాలి. సో ప్లస్ అన్నాడు కాబట్టి 3 స్థానాలు కుడివైపుకి వస్తాం 1 2 3. సో -2 దగ్గరికి రావడం జరిగింది. ఈ విధంగా మనం సంకలన వ్యవకలనాలు అనేవి సంఖ్యారేఖ పైన ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటే 3 -3 2 -2 అనే సంఖ్యలను మనం ఒకదానికొకటి కలిపినప్పుడు ఏమవుతుంది 0 అనేది వస్తుంది. సో ఇక్కడ 0ని ఏమన్నామంటే సంకలన విలోమము అని అంటాం. సో అంటే వాటిని ఒకదానికొకటి 0 కాదు. ఇక్కడ మనకి 3 -3 2 -2. ఇప్పుడు 3కి -3ని సంకలన విలోమం అని, 2కి -2ని సంకలన విలోమం అని అంటామండి. 0 కాదు. 3కి -3ని 2కి -2ని అలా ఏ సంఖ్య పాజిటివ్లో ఉంటే దాని యొక్క సేమ్ సంఖ్య నెగిటివ్లో కనుక ఉందనుకో, ఇప్పుడు +5 -5 5కి -5 అనేది సంకలన విలోమం అవుతుంది. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సంఖ్యారేఖను ఉపయోగించి -1 కంటే 4 ఎక్కువ అన్నాడు. సో -1 ఇక్కడ ఉంది. ఎక్కువ అన్నాడు కాబట్టి కుడివైపుకి జరుగుతాం. 4 ఎక్కువ అన్నాడు కాబట్టి 3 దగ్గరికి వచ్చింది. ఈ విధంగా అయితే మనం సంఖ్యారేఖ ఎక్సర్సైజ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ దానిపైన ఇచ్చాడు, చూద్దాము. సంఖ్యారేఖను ఉపయోగించి క్రింది విధంగా ఉండే పూర్ణ సంఖ్యను రాయండి అని అన్నాడు. 5 కంటే 3 ఎక్కువ. 5 ఇక్కడ ఉంది. 5 కంటే 3 ఎక్కువ అన్నారు. 6 7 8 9 10 11. 3 ఎక్కువ అన్నారు కాబట్టి 5 నుంచి 1 2 3. సో 8కి రావడం జరిగింది. అలాగే -5 కంటే 5 ఎక్కువ. ఇక్కడ -5 -4 -3 -2 ఇలా ఉందనుకో. -5 కంటే 5 ఎక్కువ అన్నారు. అంటే 1 2 3 4 5 అంటే 0 దగ్గరికి రావడం జరిగింది. ఈ విధంగా మనం సంఖ్యారేఖ పైన వేసుకొని ఈజీగా అయితే చేయొచ్చు. సంఖ్యారేఖను ఉపయోగించి పూర్ణ సంఖ్యలను కలపండి అన్నాడు. సో 9 ఇక్కడ ఉంది. 0 1 2 3 4 5 సంథింగ్ ఇలా 9 ఇక్కడ వేసుకున్నాం. -6 అనేది ఇచ్చాడు. మైనస్ అంటే ఏంటి, ఎడం వైపుకి కదలాలి కాబట్టి 8 7 6 5 4 అట్లా సంథింగ్ 3 6 ఎడం వైపుకి కదలాలి. 1 2 3 4 5 6. సో 9లోంచి మనం 6 తీస్తే 3 దగ్గరికి రావడం జరిగింది. ఈ విధంగా సంఖ్యారేఖ పైన ఎప్పుడైనా సరే ప్లస్ ఇస్తే కుడివైపుకి, మైనస్ ఇస్తే ఎడం వైపుకి జరపడమే. అవి మీరు చేయండి, ఇంకా సేమ్ ప్రాసెస్ కాబట్టి. నెక్స్ట్ క్రింది వాటిని సంఖ్యారేఖను ఉపయోగించకుండానే కలపండి అన్నాడు. సో ఇక్కడ చూస్తే ప్లస్ మైనస్ ఏమైపోతుంది, మైనస్ అయిపోతుంది 7. 11లోంచి 7 తీస్తే ఎంత మనకి 4. అలాగే బి -13 ప్లస్ అవుతుంది 18. 18లోంచి 13 తీస్తే మనకి 5 అనేది ఉంటుంది. సో 5 ఇక్కడ పెద్ద దాని ముందు ప్లస్ సింబల్ ఉంది కాబట్టి అక్కడ మనం ప్లస్ సింబల్ అనేది వేస్తాం. సపోజ్ ఇక్కడ 217 మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్ అయిపోతుంది 100. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కలిపేస్తాం. 217 + 100 317. మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తాం. సో ఆ విధంగా -317 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్రింది వాటి మొత్తాన్ని కనుగొనండి అన్నాడు. సో మొత్తం అంటే ఎప్పుడైనా సరే
ప్లస్ చేయాలన్నమాట. సో 137 ప్లస్ మైనస్ 354 ప్లస్ మైనస్ మైనస్ అయిపోతుంది కాబట్టి 137 మైనస్ 354. సో ఇక్కడ పెద్ద గుర్తుంది కాబట్టి వచ్చిన ఆన్సర్ కూడా మనం మైనస్ గుర్తుంది కాబట్టి వచ్చిన ఆన్సర్ ముందు కూడా మనం మైనస్ అనేది పెడతాం. ఈ విధంగా మిగతాయన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ క్రింది వాటి మొత్తాన్ని కనుగొనండి అన్నాడు. ఇక్కడ కూడా అంతే. -7 ప్లస్ మైనస్ మైనస్ అయిపోతుంది. -9 ప్లస్ 4 ప్లస్ 16 9 10 16 -16 ప్లస్ 16 ప్లస్ 4 20. 20లోంచి 16 తీస్తాము, 4 అనేది మిగులుతుంది. ప్లస్ 20 ముందు పెద్దదాని ముందు ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ అనేది పెడతాం. సో +4 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సంఖ్యారేఖను ఉపయోగించి పూర్ణ సంఖ్యల వ్యవకలనం. ఇప్పటివరకు మనం ఏదైతే సంకలనం చేసామో ఇది కూడా సేమ్ అంతే. వ్యవకలనం అంటే ఏం లేదు, ఎడం వైపుకి కదులుతూ రావడమే అంతే. ఇంకా అంతకుమించి ఇక్కడ ఏం కూడా లేదు. ఏదైనా సరే మనం పాజిటివ్ నెంబర్స్ అంటే సంకలనం చేయమంటే కుడివైపుకి కదలాలి సంఖ్యారేఖ పైన, అదే వ్యవకలనం చేయమంటే ఎడం వైపు స్థానాలు మార్చుకుంటూ రావాలి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు దానిపైనే. ఇవన్నీ కూడా అంటే చిన్నపిల్లలకి కాబట్టి ఇంత బాగా బేసిక్స్ అవన్నీ ఇస్తారు. మనం ఇంత డీప్గా అంటే మనకు ఆల్రెడీ ఇవన్నీ నేర్చుకొని వచ్చినవే కాబట్టి ఇంత డీప్గా అవసరం లేదు. ఇప్పుడు 35 - 20 కనుక్కోమన్నారు. 35లోంచి 20 తీస్తే అంత మనకి 15 అలాగే 72లోంచి -90. సో 90లోంచి 70 తీస్తే 20 22. ఇలా మనకి మైనస్ సింబల్ మైనస్ అనేది పెద్దదాని ముందు ఉంది కాబట్టి -22 అని చెప్తూ ఉంటాం. ఇలా మనకి పెద్ద సంఖ్య ముందు ఏదైతే సింబల్ ఉంటుందో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, దాన్ని ఇక్కడ మనం పెట్టుకుంటాం. అలాగే ఇక్కడ -15 మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది, +18. సో ఇక్కడ బ్రాకెట్ పెట్టాడు అంటే అర్థం ఏంటి అంటే, అర్థం ఏంటంటే ఇంటూ అని అర్థం. సో ఇక్కడ చూడండి నార్మల్గా ఇచ్చారు, ఇక్కడ బ్రాకెట్లో -18 అని అంటే ఈ మధ్యలో ఒక మైనస్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ మైనస్ మైనస్ ఏమైపోతుందంటే ప్లస్ అయిపోతుంది, అంటే -15 + 18 అవుతుంది. 18లోంచి 15 తీస్తే మనకి 3 అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ -20, ఇక్కడ బ్రాకెట్ లోపల మనకి ఏమీ ఇవ్వలేదు కాబట్టి -13. అంటే బ్రాకెట్ లోపల మనకి మైనస్ ఇవ్వలేదంటే అక్కడ ఆల్రెడీ ప్లస్ ఉన్నట్టు అర్థం. సో ప్లస్ మైనస్ మైనస్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా -20 - 13 -33 అనేది అవుతుంది. ఇలా మనకి ఇవన్నీ కూడా సేమ్ ఇంకా ప్లస్లు మైనస్లు చేయడమే. సో అంతకు మించి ఏం లేదు. కాకపోతే మీరు ఒకటి ప్లస్ 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 చేస్తే ప్లస్ఏ వస్తుంది, మైనస్ మైనస్ ప్లస్ చేస్తే మైనస్ వస్తుంది. ప్లస్ మైనస్ కనుక చేస్తే పెద్ద దాని ముందు ఏ గుర్తు అయితే ఉంటుందో, పెద్ద సంఖ్య ముందు ఏ గుర్తు అయితే ఉంటుందో అది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే ప్లస్ ప్లస్ ఇంటూ చేస్తే ప్లస్ వస్తుంది, మైనస్ మైనస్ ఇంటూ చేసినా ప్లస్ఏ వస్తుంది. ఇక్కడ ఇంటూ అనమాట, ఇంటూ చేస్తే ప్లస్ వస్తుంది. ప్లస్ మైనస్ ఇంటూ చేసిన మైనస్ వస్తుంది. అలాగే మైనస్ ప్లస్ ఇంటూ చేసిన మనకి మైనసే రావడం జరుగుతుంది. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే ఈ టాపిక్ అనేది మనకి ఈజీగా అర్థమైపోయినట్టే. సో ఆ యొక్క బేసిక్ అనేది ఇక్కడ పిల్లలకి అర్థమయ్యేలా ఇన్ డీటెయిల్గా ఇచ్చారు. ఇది మనకి ఈ యొక్క లెసన్కి సంబంధించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.